చుట్టాలా? ఎంతమంది? ఇద్దరండి. ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు. సర్లే. అవును, ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైనట్టు? ఇది నేను సత్యాన్ని నేను డబ్బా చేశానండి. అయితే ఫైల్ మూసేసినట్టేనా? తప్పలేవండి, పోలీసులతో పని. అయితే టెంపరీగా బయటపడ్డావు అనమాట. కొంచెం చుట్టాలన్నా బయట తొంగున్నారు. పిలమంటారా? రండి రండి, మీరేనండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితిని, గొళ్ళకు మరచితిని. అది ముందు మందు వేసిటివి, తర్వాత మైకములో తాళం వేసిటివి. ఇవన్నీ బంగారమే. ఏముండా? యాముండా. ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు. కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే. అవ్వా, వాట్ 69 బాటిలు, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కఠార్లు, ఐస్ క్రీమ్ కప్పులు అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడ కొట్టుకొచ్చావా? ఇవి మనకి అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే 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 సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేచ్ గుప్తా. మీ సంగతి వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే. వాళ్ళ సంగతి కళ్ళారా చూసాక మరో తోట ఉండేస్తానండి. మీకెందుకు ఏముందా? అలాగే పదండి. ముసలివాడి మళ్ళీ పడతాం. ఇందుకో ఆ పక్కన పట్టు, నెమ్మదిగా పడతాం. మన ఇంటి చుట్టాలు చూసావా? చూడ అమ్మ చెప్పింది. ఎవరు వాళ్ళు? ఎవరా? వాడు మనకు కావాల్సిన వాడు. వాడితో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీసాల ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం గట్టిగా కాబట్టి ఎవరైనా నేను చూపిస్తాగా. బావగారు, పెద్దోడిని అనుభవమే చెప్తున్నాను. అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా ఈన బీరువాలో జాగ్రత్త పెడతాను. ఏముందా? ఎవరైనా నిజంగా యముడిలాగే ఉన్నాడు. నిజంగా యముడి అనుకో. నువ్వు సావిత్రి, నేను సత్యవంతుని. నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? సరే బావగారు, తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా, మా నగల గురించి మీకు ఎందుకంత ఆందోళన? వాటి గురించి మేము చూసుకుంటాం. మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే. అమ్మాయి, నేను వస్తాను ముందు కదా. పరాయి వాళ్ళు ఎవరో కాదమ్మా, మావయ్య గారు, మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. ఓ, చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు. చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగపిల్లలు ఉన్నారా? ఏముండా? అలాగే బావగారు మంచి ఆకలి మూడ్ మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను. ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తాను. ఓఎస్, వెళ్ళండి.